హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. సో ఈరోజు అయితే డే 3 కాబట్టి నేనైతే అమ్మవారికి గాజులు తీసుకొచ్చాను. సో గాజులు తీసుకురావడమే కాకుండా ఇంకొకటి కొత్తగా ఫస్ట్ ఇయర్ అండి నేను అమ్మవారికి గాజులు మాల ప్రిపేర్ చేయడము. సో ఇలా వస్తుందో అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరింది. సో మనసులో భక్తి శ్రద్ధలతో చేస్తే ఏదైనా అవుతుంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు చెప్పండి మాల ఎలా వచ్చిందో ఒక్కసారి చూడండి. సో మనం రెడీమేడ్గా దొరుకుతాయి, కాకపోతే మనము మన చేతితో చేసి అమ్మవారికి పెడతా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుందండి. సో కొంచెం కష్టం అనుకోకుండా మీరు కూడా ఈసారి ట్రై చేయండి. సో మా అమ్మవారి దగ్గర నవరాత్రి 3 days సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనే విషయాన్ని మీకు చక్కగా వీడియో మొత్తం చూపిస్తానండి. బంజారా సెలబ్రేషన్స్ అంటే ఎలా ఉంటాయో మీరు చక్కగా చూడండి. సో ఫైనల్లీ మాల అయితే ఎలా వచ్చిందో చూడండి. నేనైతే చాలా ఎక్సైట్గా ఉన్నాను. సో చూడండి, అంటే నేను ఏమనుకున్నా అంటే మొత్తం మాలనే చేద్దాం అనుకున్నా, కాకపోతే మా తమ్ముడు మళ్ళీ కొన్ని తీసుకెళ్ళి అమ్మవారికి వేసిండు. సో అలా చెప్పేసి అలా చూడండి, మొత్తం పొడి మొత్తం ఊదు సాంబ్రాణి పొగతో ఎంత స్మెల్, ఎంత చాలా అంటే చాలా బాగుందండి.
సో పూజ అయితే అయిపోయిందండి, ఆరతి తీసుకుంటున్నారు అందరూ. సో లాస్ట్లో ఎప్పుడు ఉండేది ప్రసాదం అయితే అద్దరిపోయిందండి, పాయసం చేశారు.